హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ జరీఫా తబస్సుమ్, ఇండియన్ డెంటల్ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం పేషెంట్స్లో ఉన్న అపోహల గురించి మాట్లాడుకుందామండి. మ్యామ్, షుగర్ తినటం వల్ల క్యావిటీస్ వస్తాయని అంటూ ఉంటారు, ఎంతవరకు నిజం? షుగర్ తినడం వల్ల అయితే క్యావిటీస్ రావండి. షుగర్ తినిన తర్వాత బ్రష్ చేసుకుంటే క్యావిటీస్ అనేవి ఏం ఫామ్ అవ్వవు. షుగర్ తిన్నప్పుడు మనం ఏమవుతుందంటే అది పళ్ళ మీద డిపాజిట్ అయ్యి ఓరల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది దాని మీద కూర్చొని యాసిడ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది, పళ్ళని సాఫ్టన్ చేస్తుంది. దట్ ఈస్ వి కాల్డ్ డీకే. అది మనకి పుచ్చులాగా ఫామ్ అవుతుంది. సో మనము షుగర్ తిన్నా కూడా నో ప్రాబ్లం, బట్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఈటింగ్ షుగర్. మేము గమ్స్ నుంచి బ్లడ్ రావటం సహజమే అంటారా? గమ్స్ నుంచి బ్లడ్ రావడం సహజం కాదండి. మనం తినిన తర్వాత ఆహారం అంతా మనకి పళ్ళ మీద కూర్చొని ప్లేగ్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ ప్లేగ్ అనే అదేం చేస్తుందంటే గమ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లేమ్ చేస్తుంది. సో దానివల్ల మనకి గమ్స్ అనేవి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి మనం ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలండి. గమ్స్ బ్లీడింగ్ అనే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా మనం ట్రీట్ అనేది చేయించుకోవాలి. మ్యామ్, మన పళ్ళు తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటే అది హెల్తీగా ఉన్నట్టేనా మన పళ్ళు? నాట్ ఎగ్జాక్ట్లీ, లేదండి, అట్లేం లేదు. ఇట్స్ ఎ మిత్. మ్యామ్, మన పేస్ట్లో ఉప్పు ఉందా, యాడ్స్ వస్తూ ఉంటే మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని, అది పేస్ట్లో ఉప్పు ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? పేస్ట్లో ఉప్పు, గరం మసాలా అవన్నీ ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. పేస్ట్లో ఉండాల్సింది మనకి ఫ్లోరైడ్ కంటెంట్. అది ఎంత మోతాదులో ఉండాలి అనేది చిన్నపిల్లలకి ఒక మోతాదులో ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక మోతాదులో ఉంటుంది, అంతే. మ్యామ్, బ్రష్ గట్టిగా స్పీడ్గా చేస్తే బెటరేనా? లేదండి, బ్రష్ అనేది మనం ఎప్పుడు గట్టిగా చేయకూడదు. మనం జెంటిల్గా బ్రషింగ్ అనేది చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ మనం సర్క్యులర్ మోషన్స్లో చేయాలి. అండ్ 2 minutes బ్రషింగ్ ఈజ్ ఎనఫ్.